ఇవాల్టి వీడియోలో మసాలా పాపడ్ రోల్స్ తయారు చేసుకోవడం కోసం 4-5 రిజత్ మసాలా పాపడ్ని తీసుకొని ఉడికించుకున్నటువంటి ఆలు, సన్నగా కట్ చేసినటువంటి బీన్స్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుమును రెడీగా పెట్టేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి వెజిటబుల్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత చాట్ మసాలా, గరం మసాలా, ఎండుకార పొడి, ఉడికించుకున్నటువంటి ఆలు, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలా పాపడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో వేసి ఒక 20 సెకండ్ల పాటు నానబెట్టేసుకొని వాటిని తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసి 2 వైపులా అలా అనేసి వెంటనే పాపడ్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని అందులో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపుల నుంచి చక్కగా క్లోజ్ చేస్తూ రోల్స్ తయారు చేసుకోవాలి. ఇలా పెద్దగా వద్దు అనుకుంటే ఒక పాపడ్ని 2 పీసెస్లా చేసేసుకొని స్టఫింగ్ పెట్టేసి చిన్న చిన్న రోల్స్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. షేప్స్ కొద్దిగా అటు ఇటు వచ్చినా కూడా ఏమీ పర్లేదండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఎంతగా ఎర్రగా కాల్చుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. టమాటా కెచప్‌తో టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.